సినిమా చూసిన తర్వాత మాట్లాడరా. ఎట్లుంది యాక్టింగ్? టీజర్ చూసి చెప్పేసినా. టీజర్ చూస్తే వన్ లుక్స్ తోనే చెప్పేసి. ఉజ్జయిన్ స్టేషన్ విత్ మై తమ్ముడు తేజస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మన శివ అందగాడు. కటింగ్ సగం మధ్యలో ఆపేసి అన్నమాట ట్రిప్ ప్లాన్ చేయగానే. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న మౌట్ చూసారా, ప్రేమలో పడ్డాక చాటింగ్ బిజీ అయిపోయి దేవస్థానానికి వచ్చి కూడా చాటింగ్. Good. Only good. Best feeling in the world. You can see the Tejas in Tejas' face. His face is glowing. ఒకసారి దర్శనం అయిపోయింది. ఆర్తి కోసం రెండోసారి దర్శనానికి వెళ్తున్నాం. చూడడం కోసం రెండోసారి దర్శనం రావడం జరిగింది. హాయ్ గైస్. సో ఫైనల్లీ మార్నింగ్ 7కి వేసిన ప్లాన్ 10 o'clock ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాలభైరవ మందిరికి వెళ్తున్నాం అనమాట. ఈ లేట్కి కావాల్సిన ఘనత అదంతా మన తేజస్కే. థ్యాంక్ యూ తేజస్ ఫర్ బీయింగ్ లేట్. అండ్ శివాది కూడా 6ంటికి లేచి ఎందుకు లేపడలే అని చెప్పేసి మళ్ళీ పడుతున్నాడు. వీడి మనసుని మెచ్చుకోవాల్సింది. అందుకే వీడే నా స్నేహితుడు. థ్యాంక్ యూ మాకు, థ్యాంక్ యూ. ఇంకాసేపట్లో రీచ్ అవ్వబోతున్నాం. అక్కడ దేవుని చూసి మేము మర్చిపోతాం. గబ్బర్ సింగ్. హాయ్ గైస్. మనం ఫైనల్గా శ్రీ కాలభైరవ మందిర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ దేవుడికి మందు అనేది మనం ప్రసాదంగా అర్పిస్తాం. సో అందుకే బెల్ షాప్. సో మా పేరు ఏం తాగాలనుకుంటే దాన్ని
ప్రసాదంగా అర్పిస్తారనమాట. సో చూస్తున్నాడు ఏం తాగాలి అని. బ్యాక్ సైడ్ ఎంట్రీ ఫేమస్ మందిర్ శ్రీ కాలభైరేశ్వర మందిర్. ఇప్పుడు దేవుడికి మందిని ప్రసాదం ఇస్తారు. उनकी इच्छा की पूरी करना, सब कष्टों का निवारण करे. हरि ओम शक्ति ने అయిపోయింది. అది కూడా శివ వల్లనే, శివకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఇక్కడ ఎవరో అతను తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అతను ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి మొత్తానికి అయితే దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్టెస్ట్ దర్శనం కానీ తిక్కరాల ఆ లైన్లో నిలబడి ఆ దర్శనం చేస్తేనే మనసుకు ఆనందం. సో ఎనీవేస్ మన దర్శనం అయితే అయిపోయింది. మన ఎక్స్పోర్ట్కి వెళ్దాం. బెస్ట్ ఆటో పర్సన్ దొరకను అనమాట. ఒక 500 తీసుకుని మంచిగా ఉన్న టెంపుల్స్ అని విజిట్ చేస్తున్నారు. లాస్ట్లో దాని కాంటాక్ట్ డీటెయిల్స్ అని పెడతాం. భాషలో యాక్ట్ చేసిన తర్వాత మా అన్న వాళ్ళు రెండు వచ్చి మానిచ్చి బతుకుతున్నారు. ఈయనే ఆ భాష. సో వీఆర్ ఎట్ భగవాన్ శ్రీ సిద్ధార్థ్ మందిర్. చూడొచ్చు మనం వెళ్తున్న మంగళ టెంపుల్. అక్కడ అది మార్స్ టెంపుల్ అనమాట. మన ప్లానెట్స్ కూడా టెంపుల్ కట్టాను చూసా. అది ఈ మొహం చూపించుకోమన్నా. ఇది చూడొచ్చు మీరు. అక్కడ శివ ఉన్నారు. మార్స్కో టెంపుల్ ఉంది, ఎర్త్కో టెంపుల్ ఉంది, సన్కో టెంపుల్ ఉంది. తెలుగు టెంపుల్ ఎప్పుడన్నా చెప్పు. ఒక్కటే ఉంది, ఒడిశాలో ఉంది. సన్ టెంపుల్ ఉంది. సో దీన్ని బట్టి చెప్పచ్చు అనమాట మన భారతదేశంలో ఎలా అంటే సైన్స్ అనేది గుళ్ళలో. तो अभी अपन जो स्थान आए स्थान है मंगलनाथ मंदिर. मंदिर आता प्राचीन काल में 9 ध्रुव में मंगल गिरे का जन्म स्थान. भोलेनाथ का పాపం వాళ్ళు సంతలో ఎదుర్కొన్నారు. మంగళగ్రహ టెంపుల్లో కూడా దర్శనం. నెక్స్ట్ ఇక్కడికి మన ఆటో బైక్. ఇంకంత భక్తి లేదు కానీ ఈ మధ్య మాత్రం చాలా భక్తి స్టార్ట్ అయింది. దానికి కారణం ఒకటే, టెంకాయ టెంకాయకి వేద్దాం అనుకున్నా. కొబ్బరికాయ. ఇంకా బలరాముడు అలాగే సుధాముడు ముగ్గురు శిక్షణ తీసుకున్న గురుకులం ఇది. క్యామెల్స్ జరిగే స్కామే ఇది. ముందు 10-20 అని చెప్పి ఎక్కిస్తారు, తర్వాతనే 100-200 అంటారు. ఈ మోసాన్ని ఆప. ఇక్కడ కాయిన్స్ పెట్టి కోరికలు అడిగితే తీరిపోతాయి కానీ మా దగ్గర కాయిన్స్ లేవు. హాయ్ గాయ్స్, మహాకాళేశ్వర విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓంకారేశ్వర మందిర్ దర్శనానికి వెళ్తున్నాం. అందుకే ఉజ్జయిన్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు.